కేవలం 16 సినిమాలు. కానీ 2 ఇండస్ట్రీస్, ఒక గ్లోబల్ బ్లాక్ బస్టర్, ఎన్నో రికార్డులు. మరోవైపు భారీ డిజాస్టర్ కూడా చూశాడు. కానీ ప్రతి ఫ్లాప్ తర్వాత మరింత బలంగా కంబ్యాక్ ఇచ్చాడు. అతనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ వీడియోలో చిరుత నుంచి పెద్ది వరకు ప్రతి సినిమా బడ్జెట్, కలెక్షన్స్, అది హిట్టా లేక ఫ్లాపా అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మూవీ చిరుత 2007లో రిలీజ్ అయింది. బడ్జెట్ 20 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 45 కోట్లు. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన చిరుతతో రామ్ చరణ్ హీరోగా పరిచయం అయ్యారు. కొత్త హీరో అయినప్పటికీ తన డాన్స్, ఫైట్స్, స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్నారు. 20 కోట్ల బడ్జెట్ తో జరిగిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 45 కోట్లకు పైగా వసూలు చేసి సూపర్ హిట్ గా నిలిచింది. సెకండ్ మూవీ మగధీర 2009లో రిలీజ్ అయింది. బడ్జెట్ 40 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 133 కోట్లు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర తెలుగు సినిమా చరిత్రనే మార్చేసింది. భారీ విజువల్స్, అద్భుతమైన కథతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచి రామ్ చరణ్ ని స్టార్ హీరోగా మార్చింది. థర్డ్ మూవీ ఆరెంజ్ 2010లో రిలీజ్ అయింది. బడ్జెట్ 40 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 33 కోట్లు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. మగధీర తర్వాత వచ్చిన ఆరెంజ్ భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశపరిచింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఫోర్త్ మూవీ రచ్చ 2012లో రిలీజ్ అయింది. బడ్జెట్ 28 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 48 కోట్లు. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ఆరెంజ్ ఫ్లాప్ తర్వాత రచ్చతో మాస్ కంబ్యాక్ ఇచ్చారు. ఈ సినిమా చరణ్ మాస్ ఇమేజ్ ను మరింత బలపరిచింది. ఫిఫ్త్ మూవీ నాయక్ 2013లో రిలీజ్ అయింది. బడ్జెట్ 35 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 75 కోట్లు. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. డ్యూయల్ రోల్లో నటించిన నాయక్ సంక్రాంతి సీజన్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. సిక్స్త్ మూవీ తుఫాన్ 2013లో రిలీజ్ అయింది. బడ్జెట్ 60 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 34 కోట్లు. బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని భావించిన చరణ్ కు ఈ సినిమా భారీ షాక్ ఇచ్చింది. సెవెంత్ మూవీ ఎవడు 2014లో రిలీజ్ అయింది. బడ్జెట్ 35 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 60 కోట్లు. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ఎవడు మరోసారి చరణ్ ను సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. ఎయిత్ మూవీ గోవిందుడే అందరవాడేలే 2014లో రిలీజ్ అయింది. బడ్జెట్ 42 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 58 కోట్లు. బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ గా నిలిచింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా మంచి స్పందన తెచ్చుకున్న బ్లాక్ బస్టర్ కాలేకపోయింది. నైన్త్ మూవీ బ్రూస్లీ 2017లో రిలీజ్ అయింది. బడ్జెట్ 52 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 43 కోట్లు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. టెన్త్ మూవీ ధృవ 2016లో రిలీజ్ అయింది. బడ్జెట్ 50 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 85 కోట్లు. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది. ధృవతో చరణ్ తన కెరీర్ లో మరో బలమైన కంబ్యాక్ ఇచ్చారు. లెవెంత్ మూవీ రంగస్థలం 2018లో రిలీజ్ అయింది. బడ్జెట్ 60 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 216 కోట్లు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిట్టుబాబు పాత్రలో రామ్ చరణ్ నటనకు దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయి. ఈ సినిమా ఆయన కెరీర్ లో అతిపెద్ద మైల్ రాయిల్లో ఒకటి. 12th మూవీ వినయ విజయరామ 2019లో రిలీజ్ అయింది. బడ్జెట్ 95 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 94 కోట్లు. బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. భారీ అంచనా ఉన్నప్పటికీ సినిమా తీవ్ర నిరాశ కలిగించింది. 13th మూవీ త్రిబులర్ 2022లో రిలీజ్ అయింది. బడ్జెట్ 550 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 1387 కోట్లు. బాక్స్ ఆఫీస్ దగ్గర గ్లోబల్ బ్లాక్ బస్టర్ అయింది. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటన ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లింది. 14th మూవీ ఆచార్య 2022లో రిలీజ్ అయింది. బడ్జెట్ 140 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 76 కోట్లు. బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించినప్పటికీ సినిమా భారీ నిరాశ కలిగించింది. 15th మూవీ గేమ్ చేంజర్ 2025లో రిలీజ్ అయింది. బడ్జెట్ 450 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 186 కోట్లు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలను అందుకోలేకపోయింది. 16th మూవీ పెద్ది 2026లో రిలీజ్ అయింది. బడ్జెట్ 300 కోట్లు, వరల్డ్ వైడ్ కలెక్షన్స్
400+ క్రోస్. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచింది. గేమ్ చేంజర్ తర్వాత వచ్చిన పెద్ది రామ్ చరణ్ కు మరో భారీ కంబ్యాక్ ఇచ్చింది. మాస్, ఎమోషన్స్, గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకులను ఆకట్టుకుని ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల కన్నా ఎక్కువ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మొత్తం 16 సినిమాల్లో ఇండస్ట్రీస్ 2, గ్లోబల్ బ్లాక్ బస్టర్స్ 1, బ్లాక్ బస్టర్స్ ఆర్ సూపర్ హిట్స్ 5, హిట్స్ 2, యావరేజ్ 1, ఫ్లాప్స్ ఆర్ డిజాస్టర్స్ 5. ఫ్లాప్ వచ్చిన ప్రతిసారి మరింత బలంగా కంబ్యాక్ ఇవ్వడం రామ్ చరణ్ ప్రత్యేకత. అందుకే నేడు ఆయన గ్లోబల్ స్టార్ గా నిలిచాడు. మీకు రామ్ చరణ్ కెరీర్ లో బెస్ట్ సినిమా ఏది? కామెంట్లో చెప్పండి. ఇలాంటి హిట్స్ అండ్ ఫ్లాప్స్ జర్నీ వీడియోలు మరిన్ని కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.